హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే మనం వచ్చేసి మిరప గురించి మాట్లాడుకుందామండి. మిరపలో వచ్చేది ప్రధాన సమస్య వచ్చేసి ఎక్కువగా ఎర్రనల్లి, బ్లాక్ ట్రిప్స్, ఎర్రపేను, గోధుమ కలర్‌లో ఉంటుంది. అలానే తెల్లదోమ, పచ్చదోమ, పూర్తిగా కొనలు మాడిపోయి మొండిగా ఉండి మొక్క డెవలప్ కాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. నాకొచ్చేసి ఉరవకొండ నుంచి ఒక రైతు ఫోటోస్ కూడా పెట్టాడండి. ఘోరంగా ఉంది. ఎట్లా అంటే తోట డెవలప్ చేసుకోలేకపోతున్నామన్నా, మేము రకరకాల మందులు కొట్టుకున్నాము. ఎటువంటి ఇబ్బంది ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదనే ఆలోచన కూడా చేస్తా ఉన్నారు. అయితే దీనికి రైతన్నలకు సింపుల్‌గా అండి, ఫస్టు మొదటిగా వచ్చేసి రోగరు, అక్టార్, ఓమైట్ ఏదైతే ఉందో రోగరు, అక్టార, ఓమైట్ ఇలా ఈ కాంబినేషన్ 3 కాంబినేషన్‌లో ఒక రౌండ్ స్ప్రే చేసుకోండి. ఈ 3 కాంబినేషన్‌లో చేసుకున్న తర్వాత 5, 6 రోజులకు ఒకసారి 5 లేదా 6 రోజులకి అలాక్టో, హొకోరి, టాటా సర్ప్లస్. టాటా కంపెనీ సర్ప్లస్, అలాక్టో, హొకోరి ఈ 3 కాంబినేషన్‌లో ఒక స్ప్రే చేసుకోండి. దాని తర్వాత వచ్చేసి మూడవ స్ప్రేలో గ్రాసియా, హనాబి. ఈ 3 స్ప్రేయింగ్స్‌లు ఎలా ఉంటాయంటే రిజల్టు మీకు ఏదైతే ఉందో మొదటిగా చెప్పిన రోగరు, అక్టారా, ఓమెటు. అక్టార్ అంటే మినిమమ్ 75% ఉన్నది తీసుకోండి, ఇంకా బాగుంటుంది. సింజెంటాలో అయితే వచ్చేసి క్యాప్కాడీస్ అని వస్తుంది. క్యాప్కాడీస్ ఇది వచ్చేసి 75% ఉంటుంది. ఏ కంపెనీలో ఉన్నా పర్లేదండి. రోగరు, క్యాప్కాడీస్ తీసుకుంటే ఇక్కడ మీరు ఓమైట్ తీసుకోవాల్సిన పని లేదు. ఈ రోగరు, క్యాప్కాడీస్ దీంట్లోకి వచ్చేసి అగ్రిప్రో తీసుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటా. రోగరు, క్యాప్కాడీసు, అగ్రిప్రో ఈ 3 కాంబినేషన్ ఇలా చేసుకోండి. ఓమైట్ పక్కన పెట్టేసేయండి. ఫొటోస్ పెడతా మందుల డబ్బాలో కూడా. దొరికితేనే క్యాప్కాడీస్ తీసుకోండి, లేదా ఏదైనా పర్లేదు. 30% ఉన్నా పర్లేదు, 75% ఉన్నా పర్లేదు. రోగరు, అక్టారా టెక్నికలు, అలానే ఈ ఓమైట్ టెక్నికలు. నీకు 75% నుంచి దొరికిందనుకో ఓమైట్ పక్కన పెట్టేసేయండి, అగ్రిప్రో తీసుకోండి. సెకండ్ విషయానికి వచ్చేసరికి ఏదైతే ఉందో హలాక్టో, ఓకోరి, సర్ప్లస్ టాటా కంపెనీ న్యూట్రియన్స్ అది కూడా. అది రెండవ స్ప్రే చేసుకోండి. మూడవ స్ప్రే విషయానికి వచ్చేసరికి గ్రాసియా, హనాబి. ఇలా 3 స్ప్రేయింగ్లు మీరు చేసుకున్నారంటే మీ తోట మొండిగా ఇలా కొనలు మాడిపోతున్న తోటని ఎర్రనల్లి, గోధుమ కలర్ పేను, అలానే బ్లాక్ ట్రిప్స్ అవన్నీ నివారించుకుంటూ మీ తోటని డెవలప్ చేసుకోవడానికి మంచిగా ఉపయోగపడతాయి. వీటన్నిటి మధ్యన మీరు తెగులు మందులు కామన్ అండి. ఖచ్చితంగా తెగులు ఉన్నప్పుడు మాత్రం ఈ మందులు చేసుకున్న వేస్ట్. మీరు వ్యర్థంగా తెగులు ఏదైతే పండాకు తెగులు ఉంది మీ తోటలు అనుకున్నప్పుడు దయచేసి నేను చెప్పిన మందులే కాదు, ఎవ్వరు చెప్పినా కూడా వేరే మందులు ఏవి కొట్టకండి. మొదటిగా తెగులు సమస్య ఉంటే, పండాకు తెగులు సమస్య ఉంటే స్పీడ్గా రికవర్ అవ్వడానికి మీకు ఏదైతే ఉందో టాటా కంపెనీ ఎర్గాను, ప్లాంటోమైసిన్ స్ప్రే చేసుకోండి, లేదా నిసోడియం కూడా చేసుకోవచ్చు, అది కూడా బాగానే ఉంటుంది. ఎర్గాన్ సరిపోద్దండి. ఎర్గాను, ప్లాంటోమైసిన్ స్ప్రే చేసుకున్నారంటే మొక్క తొందరగా మీరు స్ప్రేయింగ్ చేసే ప్రతి మందు పట్టుకోవడం అయితే జరుగుతుంది. ఇదేనండి వీడియో. ఓకే, థ్యాంక్ యూ.